హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు దేవి వంటిల్లు అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మ్యాంగోతో ఐస్ క్రీమ్ అయితే చేశానండి. చాలా బాగా వచ్చింది. మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాము. ఇంట్లోనే చాలా సింపుల్‌గా పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ మ్యాంగో ఐస్ క్రీమ్‌ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఎంత సాఫ్ట్‌గా చాలా క్రీమీగా చాలా బాగా వచ్చిందండి. ఒకసారి అందరూ తప్పకుండా ఇంట్లోనే ట్రై చేయండి. మీ పిల్లలు చాలా ఇష్టపడతారు. ఈ సమ్మర్‌లో కూల్‌గా ఇంట్లోనే మీ పిల్లలకి ఇలా మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేసి పెట్టండి. వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం మనం. ముందుగా అయితే ఒక బౌల్‌లోకి నేను విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకున్నాను. నేను కేక్ విప్పింగ్ క్రీమ్ అయితే ఉందండి. అందుకని చెప్పేసి నేను ఇది ఐస్ క్రీమ్‌లో వాడదామని చెప్పి పక్కన అయితే పెట్టాను. ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉంచాను నేను. ఈ విప్పింగ్ క్రీమ్‌తో నేను మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాను. దీనికోసం వచ్చేసి అలాగే ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటాయి కదా! అవి కూడా నేను డీమార్ట్‌లో తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడొచ్చేసి ఒక 2 మామిడి పళ్ళైతే తీసుకోవాలి. కొంచెం బాగా ముగ్గినవైతే తీసుకోవాలి. తీసుకొని ఇలా పైనున్న పీల్ మొత్తం తీసేసుకోవాలి. ఇలా చెక్కు తీసుకొని నీట్‌గా కడిగేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ముక్కలు కట్ చేసుకొని ఈ పీసెస్ అన్నీ కూడా మనం మిక్సీ జార్‌లోకైతే వేసేసుకోవాలి. మిక్సీ జార్‌లో వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే సాఫ్ట్‌గా అయిపోతుంది పేస్ట్ లాగా. చూస్తున్నారు కదా! ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ లాగా అయితే అవుతుంది. ఈ మ్యాంగో పల్ప్ అంతా కూడా మనం ఇప్పుడు ముందుగా విప్పింగ్ క్రీమ్ ఏదైతే ఉందో దాంట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని ఇలా స్పూన్ తోటి కలిపేసుకోవాలి. లేదా బ్లెండర్ ఉంటే బ్లెండ్ చేసుకోవచ్చండి. నేను స్పూన్‌తోనే కలిపేసాను. ఇలా మొత్తం అంతా కూడా ఈ క్రీము ఇది మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మ్యాంగోలో ఆల్రెడీ కొంచెం తియ్యగా ఉంటుంది కదా! షుగర్ ఉంటుంది. విప్పింగ్ క్రీమ్‌లో కూడా నేను షుగర్ ఉన్న విప్పింగ్ క్రీమే తీసుకున్నాను. ఈ 2 కలిపి ఇలా మిక్స్ చేసేసుకోవాలి అంతే. షుగర్ అయితే యాడ్ చేసుకోనవసరం లేదు. ఇప్పుడు వీటిని మనం ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటాయి కదా! దాంట్లోకి వేసుకోవాలి. పల్చగా అయితే వేసుకోకూడదండి. ఇలా చిక్కగా వేసుకుంటేనే ఐస్ క్రీమ్ అనేది తయారవుతుంది. కానీ విప్పింగ్ క్రీమ్ వేయడం వల్ల ఏంటంటే సేమ్ మనం బయట తినే ఐస్ క్రీమ్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాగే ఉంటుందండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా. దీని ప్లేస్‌లో మీకు విప్పింగ్ క్రీమ్ లేకపోతే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. మిల్క్‌తో కూడా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. దీంట్లో షుగర్ వేసుకోవాలి అప్పుడు. షుగర్ వేసుకుంటే బావుంటుంది. అంతేనండి. ఇవన్నీ కూడా ఫిల్ చేసేసుకొని ఇలాగా ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లో పైనుంచి క్యాప్‌లయితే పెట్టేసుకోవాలి. ఇదొచ్చేసి నేను డీమార్ట్‌లో తీసుకున్నానండి. ఇలా మొత్తం అన్నీ ఫిల్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి మనం. ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. ఇలా డీప్‌లో పెట్టేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. 2 అవర్స్ పాటు పెట్టుకున్నాను నేను. ఆ తర్వాత అయితే మీకు తీసి చూపిస్తాను. ఐస్ క్రీమ్ అనేది ఎలా వచ్చిందో. ఇదిగోనండి నేను ఫ్రిడ్జ్‌లోంచి అయితే తీసానిప్పుడు 2 అవర్స్ తర్వాత. ఇప్పుడు వీటిని ఒకసారి ఏంటంటే ట్యాప్ కింద పెట్టుకొని వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం ఫాస్ట్‌గా వస్తుంది ఐస్ క్రీమ్ అనేది. ఒక్కసారి వాటర్‌లో తడుపుకుంటే చాలండి పైనుంచి. ఐస్ క్రీమ్ అనేది చాలా నీట్‌గా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత బా వచ్చిందో. టేస్ట్ కూడా అంతే బావుంటుందండి. చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్‌ని అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా సక్సెస్ అవుతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.